భాగవతము కూర్మావతారము లక్ష్మీదేవి పుట్టుట. లక్ష్మీదేవి ఇలా అవతరించిన పిమ్మట అనగా తరువాత చంచరీ కనికర ఝంకార నినదంబు తన రుణోత్పలములా దండ పెట్టి మేఘకోటి నడిమి మెరుగు బుత్తడి మాట్టి సురల నడుము నిల్చి సుందరాంగి. ఆ సుందరాంగి ఇందిరాదేవి దేవతలందరి మధ్య ఝంకారం చేస్తున్న తుమ్మిదలతో కూడిన కలువల దండను చేతులలో పట్టుకొని మేఘాల నడుమ మెరిసే మెరుపు తీగవలే అనగా తగిన వరుడిని వరించడానికి నిలబడింది అని ఈ పద్య భావం. ఆ కన్నులు నా చన్నులు నా కురులా పిరుదు నడుమ నా ముఖమాన వ్యాకారము గని వేల్పులు చీకాకునబడిరి కలగి శ్రీహరిదక్కన్. అపురూపమైనటువంటి ఆకారం కలిగిన ఆ లక్ష్మీదేవి, ఆ మహాలక్ష్మి, నవనవోన్మేషమైన స్వరూపాలు కలిగిన ఆమె కళ్ళు, శిరోజాలు, నడుము, ముఖము చూసి ఒక్క శ్రీ మహావిష్ణువు తప్ప దేవతలు అందరూ ధైర్యాన్ని కోల్పోయి తబ్బిబ్బు పడ్డారు అని ఈ పద్య భావం. తన చుట్టూ అన్ని వైపులా పరివేష్టించి ఉన్న యక్షులు, రాక్షసులు, సిద్ధులు, సాధ్యులు, దేవతలు, గరుడులు, గంధర్వులు, చారణులు మొదలైన వారందరినీ లక్ష్మీదేవి పరీక్షించి చూసింది. వరుణికై చూస్తున్న ఆ నిత్య సౌభాగ్యవతి నిండు జవరాలు కన్యకారత్నమైన ఆ ఇందిరా మహాలక్ష్మి ఇలా ఆలోచించింది అని ఈ వచన వివరణ. ఐదువనయుండ నలవడాదొక చోట నొక చోట సవతితో నోర్వరాదు తగనొక చోట వైభవంబుగాదొక చోట వేడి మీనుండబోల దొక చోట కరుణులే దొక్కింత వెదకిన నొక చోట డగ్గరియుండబెట్ట నెరయంగనొక చోట నిలుకడా చాలదు చర్చింపనొక చోట జడతగలదు కొన్ని చోట్ల కామగుణ గరిష్టంబులు క్రోధ సంయుతములు కొన్ని ఎడలు కొన్ని మోహలోభ కుంఠితంబులు కొన్ని ప్రమద మచ్చరాను భావకములు. ఒక చోట కొన్ని స్త్రీగా ఉండటానికి వీలుండదు, మన్మధుడు విగతదేహుడు. ఒక చోట సవతి వల్ల ఓర్చుకోవడం కష్టం, శివుడు అర్ధనారీశ్వరుడు. ఒక చోట వైభవం స్థిరంగా ఉండదు, ఇంద్రుడికి రాక్షసులతో యుద్ధాలు ఓడటం. ఒక చోట తాపం భరించలేము, సూర్యుడు ఒక చోట ఎంత వెతికినా దయ అన్నది కనిపించదు. యముడు ఒక చోట దగ్గరగా ఉండలేము, అగ్ని ఒక చోట నిలకడలేదు, వాయుదేవుడు ఒక చోట జడత్వం ఎక్కువ, వరుణుడు కొన్ని చోట్ల కామగుణం ప్రబలంగా ఉంటుంది, గంధర్వులు కొన్ని చోట్ల క్రోధ పూరితములు, రుద్రుడు కొన్ని చోట్ల మోహము లోభము నిండిన మొరటుతనం ఉంటుంది, కొన్ని చోట్ల గర్వము మచ్చరము కూడి ఉంటాయి రాక్షసులు అని లక్ష్మీదేవి అక్కడ ఉన్న గొప్పవారిని తరచి చూసి భావిస్తున్నది. ఈ పద్యంలో జాలువారుతున్న కవితాధార దానికి తగ్గ తేనె కన్నా మధురమైన శైలితో నిండిన పాత్రపోషణ ఎంత చక్కగా సహజ అలంకారంగా మరాయి అని ఈ పద్య భావము. ధన్యవాదములు. అలా అక్కడ ఉన్న గొప్పవారినందరినీ నడవడికల గురించి భావించుకొని వారి సంగతి వదిలివేసి అమర ముత్తైదోనైయుండవచ్చును వరుసకు సవతులెవ్వరును లేరు వెలయంగన శ్రాంత విభవమీతని ఇల్లు శృంగార చందన సీతలుండుగలగదెన్నడు శుద్ధ కారుణ్యమయమూర్తి విమలుండు కలిసి సేవింపవచ్చు నిరినాడి తిరుగడో నిలకడా గలవాడు సకల కార్యమునందు జడతలేడు సాధు రక్షకొండు షడ్వర్గరహితుండు నాదుడయ్యనేని నడుపనోపు నితడే భర్తయనచు నింతి సరోజాక్షు పుష్పతామకమున పూజ చేసే. విష్ణుమూర్తిని నచ్చుకుంటూ ఇలా అనుకుంది. విష్ణువు శాశ్వతుడు కనుక దగ్గర అయితే నిత్య సౌభాగ్యవతిగా ఉండవచ్చు. వంతుకు వచ్చే సవతులు లేరు. ఇతని ఇల్లు ఎడతెగని సంపదలకు నిలయం. ఇతడు అందగాడు, చందనము వలె చల్లనివాడు, ఎప్పుడూ కలత చెందడు, దయామయుడు, నిర్మలమైన వాడు,
ఇతనిని చేరి సేవించవచ్చు. ఆడిన మాట తప్పడు, స్థిరత్వం కలవాడు, ఏ పనిలోనూ ఆలస్యం లేనివాడు, సజ్జనులను కాపాడేవాడు, కామం క్రోధం మొదలైన చెడ్డ గుణాలు లేనివాడు. ఇతడు నాకు తగిన భర్త అని నిశ్చయించుకుంది. పద్మాల వంటి కన్నులు గల విష్ణుమూర్తి మెడలో పూలమాల వేసి వరించింది అని ఈ పద్య భావము. ధన్యవాదములు.